సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో Vivo Y1s అనమాట. ఇది చూసినట్టయితే మనకు నిన్ననే మన యొక్క ఇండియాలో అయితే లాంచ్ చేశారు. అండ్ ఈ యొక్క మొబైల్ చూసినట్టయితే మనకు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అయితే కనిపించదు. ఇది ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే స్టార్టింగ్ ఈ యొక్క వివో ఇండియా వీళ్ళ యొక్క సొంత వెబ్సైట్స్ ఏదైతే ఉందో సో ఆ యొక్క వెబ్సైట్లో మాత్రమే మనకు అక్కడ సేల్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో హవెవర్ అదంతా మనకు పక్కన విషయం. మరి దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, దీని యొక్క స్పెసిఫికేషన్స్ ప్రకారం దీని యొక్క కంప్లీట్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం మన యొక్క వీడియోలో. ఫ్రెండ్స్, అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్టయితే Vivo Y1s దీని యొక్క డిజైన్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనకు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు గ్రేడియంట్ డిజైన్లో అయితే కనిపిస్తుంది అనమాట. ఒకటి చూసుకున్నట్టయితే వైట్ కలర్లో ఉంది అండ్ ఇంకోటి చూసుకున్నట్టయితే బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ యొక్క కాంబినేషన్లో మనకు గ్రేడియంట్ ఫినిష్తో అయితే వచ్చింది. మనకు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఎటువంటి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉండదు అనమాట. ఇది చూసుకున్నట్టయితే మనకు బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరాతో మాత్రమే వస్తుంది. ఆ యొక్క కెమెరా కింద చూసుకున్నట్టయితే మనకు ఫ్లాష్ LED లైట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు వాటర్ డ్రాప్ నోస్ ఈ యొక్క 5 మెగాపిక్సెల్ కెమెరాతో అయితే ఉంటుంది. ఈ యొక్క మొబైల్ని మీరు ఎటువైపు తిప్పెట్టినా సరే మీకు ఎటువంటి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉండదు అనమాట. ఇది మీరు కొంచెం కేర్ఫుల్గా అయితే గుర్తుపెట్టుకోండి. తర్వాత చూసుకున్నట్టయితే మనం మొబైల్ థిక్నెస్ అలాగే మొబైల్ వెయిట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ యొక్క మొబైల్ చూసుకున్నట్టయితే మనకు 8.2 mm మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది. తర్వాత చూసుకున్నట్టయితే మనకు 161 grams మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే కొంచెం లైట్ వెయిట్ మొబైల్, అట్ ది సేమ్ టైం మీకు కొంచెం స్లిమ్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. సో ఎవరైతే లైట్ మొబైల్స్ అక్కడ మనకు చాలా మంది ఇష్టపడతారో సో వాళ్ళకైతే ఈ యొక్క మొబైల్ అనేది మనకు చాలా సూపర్గా అయితే సూట్ అవుతుందనే చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత చూసుకున్నట్టయితే మనం దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క డిస్ప్లే చూసుకున్నట్టయితే మనకు 6.22 ఇంచ్ తర్వాత వచ్చిన HD+ IPS డిస్ప్లే అయితే ఇచ్చారు. ఇది మాత్రం మనకు ఫుల్ HD+ డిస్ప్లే అయితే ఇవ్వలేదు అనమాట. ఎందుకంటే అక్కడ చూసుకున్నట్టయితే మనకు అరౌండ్ 10,000 సెగ్మెంట్లోనే ఫుల్ HD+ డిస్ప్లే అయితే ఇస్తున్నారు. సో హవెవర్ దీనికి మనకు HD+ డిస్ప్లే ఇచ్చినా మనకు కొంచెం ఒక రీజనబుల్ డిస్ప్లే అనే చెప్పుకోవచ్చు. మనం ఇంతకంటే ఎక్కువ ఆశ కూడా పడకూడదు అనమాట. ఎందుకంటే అక్కడ మనకు రియల్మీ, రెడ్మీలో చూసినా మనకు అరౌండ్ 8,000 సెగ్మెంట్లో ఏది మనకు ఫుల్ HD+ డిస్ప్లే అయితే ఇవ్వలేదు. సో ఓవరాల్గా చూసుకుంటే 6.22 ఇంచ్ ద్వారా దీని యొక్క డిస్ప్లే ఇచ్చారు కాబట్టి మనకు చూడడానికి కొంచెం వైడ్ యాంగిల్గా అయితే కనిపిస్తుంది అనమాట. మీకు డిస్ప్లే విషయంలో మాత్రం ఎటువంటి లోటుపాటు లేదని చెప్పుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే మనం దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకుందాం. ఈ ట్రెండ్లో చూసినట్టయితే మనకు అట్లీస్ట్ డ్యువల్ కెమెరా సెటప్ అయినే ఉండాలి. కాకపోతే వీళ్ళు చూసినట్టయితే కేవలం ఫ్రంట్ సింగిల్ అలాగే బ్యాక్ సైడ్ మనకు సింగిల్ కెమెరా సెటప్ మాత్రమే ఇచ్చారు. సో ముందుగా మనం బ్యాక్ సైడ్ కెమెరా గురించి మాట్లాడుకుని ఆ తర్వాత ఫ్రంట్ సైడ్ కెమెరా విషయాలకు అయితే వద్దాం. మనకు బ్యాక్ సైడ్ కెమెరా చూసినట్టయితే 13 మెగాపిక్సెల్ ఈ యొక్క కెమెరా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకు f2.2 అపర్చర్తో అయితే వస్తుంది అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరా చూసినట్టయితే మనకు 5 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకు f1.8 అపర్చర్తో అయితే ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క కెమెరా అనేది పర్లేదు, మనమైతే తీసుకోవచ్చు. కాకపోతే కెమెరా కోసమే ఈ యొక్క మొబైల్ తీసుకోవాలంటే అక్కడ మీకు సూట్ అయితే కాదనమాట. మీరు డెఫినెట్గా వేరే మొబైల్కి అయితే షిఫ్ట్ అవ్వాల్సిందే. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో చూసినట్టయితే మనకు ఒక 4 years బ్యాక్ ప్రాసెసర్ అయితే ఇచ్చారనమాట. దీంట్లో వచ్చేసి మనకు మీడియాటెక్తో వచ్చిన మీడియాటెక్ హీలియో P35 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. నేను చాలా వీడియోస్లో చాలా మొత్తుకుంటూనే ఉన్నాను. ఈ యొక్క P సిరీస్లో ఏవైతే ప్రాసెసర్ తీసుకొస్తారో అవి వచ్చేసి మనకు చాలా వరస్ట్ ప్రాసెసర్, మీకు గేమింగ్కి పనికి రావు, తర్వాత పర్ఫార్మెన్స్కి కూడా పనికి రావని. అండ్ మళ్ళీ చూసినట్టయితే వీళ్ళు కొత్త ఫోన్ అయినప్పటికీ అదే P35 అయితే వాడారనమాట. వీళ్ళు ఎప్పుడు మారుతారో నాకైతే తెలియడం లేదు. సో పర్ఫార్మెన్స్కి మీరు మీరు జనరల్ పర్ఫార్మెన్స్ యూజ్ చేసే వాళ్ళకు కూడా ఈ యొక్క మొబైల్ అయితే అంత సూపర్గా మీకు సెట్ కాదనే చెప్తాను. అండ్ Android 10 అప్డేట్ కూడా ఉంటుంది. అండ్ దీని యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు FunTouch OS 10.5తో అయితే ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ప్రాసెసర్ మరీ అంత చెప్పుకోదగ్గ ప్రాసెసర్ అయితే కాదు. ఇవి కేవలం జనరల్ పర్పస్ ఎవరైతే యూజ్ చేస్తారో సో వాళ్ళకి మాత్రమే సూట్ అవుతుంది. తర్వాత చూసుకున్నట్టయితే మనం దీని యొక్క ర్యామ్ గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క ర్యామ్ చూసినా మనకు అంతంత మాత్రమే ఉందన్నమాట. కేవలం మనకు 2GB ర్యామ్తో అలాగే 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే తీసుకొచ్చారు. అటుపక్క మనం ఈ యొక్క స్టోరేజ్ అనేది ఎక్స్పాండబుల్ కూడా చేసుకోవచ్చు. అప్ టు 512GB వరకు ఈ యొక్క స్లాట్ అయితే ఇచ్చారనమాట మెమరీ కార్డ్ కోసం. సో 2GB ర్యామ్ అనేది ఈ రోజులో అయితే నేను అస్సలు రికమెండ్ అయితే చేయను ఫ్రెండ్స్. ఈ రోజులో చూసినట్టయితే మనకు అట్లీస్ట్ 3GB అయినా ఉండాలి. ఆ యొక్క ఫోన్ అరౌండ్ 8,000 ఉన్నప్పుడు. అక్కడ చూసినట్టయితే మనకు పోకో C3 కూడా ఉంది. అది చూసినట్టయితే దీనికంటే ఒక 500 రూపీస్ తక్కువే అనమాట. అక్కడ చూసినట్టయితే మనకు 3GB ర్యామ్తో అయితే ఉంటుంది. సో యొక్క మొబైల్ చూసినట్టయితే మనకు ర్యామ్ పరంగా తర్వాత ప్రాసెసర్ పరంగా చూసినట్టయితే డౌన్ ఫోన్ మొబైల్ అనే చెప్పవచ్చు. ఇందులో చూసినట్టయితే నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. మీకు పర్ఫార్మెన్స్ తర్వాత మంచి గేమింగ్ మొబైల్ కావాలంటే ఈ యొక్క మొబైల్ అయితే సూట్ అవ్వదు. అట్ ది సేమ్ టైం మీరు కొంచెం జనరల్ పర్పస్కి ఎవరైతే యూస్ చేస్తారో
చేస్తారో సో వాళ్ళకు కూడా సూట్ కాదనమాట. సో బిలో జనరల్ పర్పస్ అంటే యావరేజ్గా అప్పుడప్పుడు ఎవరైతే ఫోన్ యూజ్ చేస్తారో సో వాళ్ళకు మాత్రమే ఈ యొక్క మొబైల్ అయితే సూట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత చూసుకున్నట్టయితే మనం దీని యొక్క బ్యాటరీ గురించి అయితే మాట్లాడుకుందాం. దీని యొక్క బ్యాటరీ చూసుకున్నట్టయితే మనకు 4030 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. సో బ్యాటరీ పరంగా చూసుకున్నట్టయితే పర్లేదు, మీకు 1 డే ఫుల్ బ్యాటరీ బ్యాకప్ వస్తుందనే చెప్పుకోవచ్చు. మీరు ఓవరాల్గా ఈ యొక్క ఫోన్లో ఏదైనా నచ్చిన విషయం ఉందా అంటే దీని యొక్క బ్యాటరీ అనే చెప్పుకోవచ్చు అనమాట. మీకు బ్యాటరీ బ్యాకప్ మాత్రం చాలా సూపర్గా అయితే ఉంటుంది. అండ్ దీన్ని చూసినట్టయితే మనకు మైక్రో USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో చూసినట్టయితే మీకు ఎటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉండదు అనమాట. తర్వాత చూసినట్టయితే మనకు 3.5mm జాక్ కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడు కలర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు యాజ్ పర్ నో ఇప్పుడు చూసినట్టయితే కేవలం 2 కలర్స్తో మాత్రమే తీసుకొచ్చారు. అవి కూడా మనకు 2 కలర్స్ వచ్చేసి గ్రేడియంట్ ఫినిష్తో అయితే తీసుకొచ్చారు అనమాట. చూడడానికి మాత్రం మనకు అట్రాక్షన్ పరంగా చాలా సూపర్గా ఉన్నాయి. కానీ పొట్ట వైపు చూస్తే మనకు పురుగులుండు అనే టైప్లో ఈ యొక్క మొబైల్ చూసినట్టయితే లోపల మనకు చెత్త ప్రాసెసర్, చెత్త ర్యామ్ అయితే యూజ్ చేశారు. సో నేనైతే కంప్లీట్గా ఈ యొక్క మొబైల్ అయితే అస్సలు రికమెండ్ చేయను ఫ్రెండ్స్. మనకి దీనికి ఇది బెస్ట్ ఆల్టర్నేటివ్ మొబైల్ ఏదైనా ఉందా అని మీరైతే అడగచ్చు. దీనికి బెస్ట్ ఆల్టర్నేటివ్ మొబైల్ ఏదైనా ఉందా అంటే అది ఒక్క పోకో C3 అనమాట. ఎందుకంటే పోకో C3 చూసినట్టయితే మనకు 13 మెగాపిక్సెల్తో వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. చూసినట్టయితే మనం కేవలం బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా మాత్రమే ఇచ్చారు. తర్వాత చూసినట్టయితే పోకో C3లో వచ్చేసి మనకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది చూసినట్టయితే మనకు కేవలం 4000 mAh బ్యాటరీ మాత్రమే ఇచ్చారు. తర్వాత ప్రాసెసర్ పరంగా చూసినట్టయితే ఆ యొక్క పోకో C3 వచ్చేసి MediaTek Helio G35 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. దీనికంటే మనకు చాలా బెటర్ ప్రాసెసర్ అనే చెప్పుకోవచ్చు. ఇది చూసినట్టయితే మనకు P35 ప్రాసెసర్ అయితే ఇచ్చారనమాట. సో ఈ రకంగా అయితే ఉంది. అది చూసినట్టయితే మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. తర్వాత 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే 500 రూపీస్ దీనికంటే తక్కువే. అట్ ది సేమ్ టైం మీకు ప్రాసెసర్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. అండ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారనమాట. మీరు ఎటువైపు నుంచి చూసినా పోకో C3 అనేది దీనికి 100కి 100% చాలా బెటర్ మొబైల్. ఈ యొక్క మొబైల్ని మీరు దయచేసి స్కిప్ చేసి పోకో C3 తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే ఇది వచ్చేసి మనకు 2GB ర్యామ్తో 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 7990 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. అంటే మనకు 8000 రూపీస్కి ఒక 10 రూపీస్ అయితే తగ్గించారనమాట. సో అక్కడ చూసినట్టయితే మనకు పోకో C3 వచ్చేసి 6.5 ఇంచ్ ద్వారా HD ప్లస్ డిస్ప్లే, 5000 mAh బ్యాటరీ, 13 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్ అండ్ 5MP సెల్ఫీ కెమెరా, MediaTek Helio G35 ప్రాసెసర్, 3GB ర్యామ్తో కూడా అదైతే ఉంటుంది. అది చూసినట్టయితే కేవలం మనకు 7499 రూపీస్కే లాంచ్ అవ్వడం అయితే జరిగిందనమాట. సో ఓవరాల్గా ఎన్ని విధాలుగా చూసినా మీకు ఈ యొక్క Vivo Y1s కంటే మనకు పోకో C3 అనేది చాలా అద్భుతమైన మొబైల్ అనే చెప్పుకోవచ్చు. మీరు డెఫినెట్గా పోకో C3 తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఈ యొక్క మొబైల్కి బదులుగా. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క Vivo Y1s మొబైల్ గురించి దీనికి ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం దీని యొక్క కంప్లీట్ రివ్యూ. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.